హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బయోమెట్రిక్ ఆర్డీ డివైస్ అంటే ఏంటి, మంత్రా స్టార్టెక్ డివైస్ ఒకవేళ మన సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎలాంటి డ్రైవర్స్ యూస్ చేయాలి, ఆర్డీ సర్వీస్ అంటే ఏంటి, అండ్ ఈ డివైజెస్ మన కంప్యూటర్లో రన్ అవ్వాలి అంటే సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా బయోమెట్రిక్స్. అసలు బయోమెట్రిక్స్ అంటే ఏంటి? సపోజ్ ఏదైనా మనం ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా చేయాలంటే అథెంటికేషన్ అవసరం అన్నమాట. సో అలాంటి అథెంటికేషన్ చేయాలంటే మన ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ చేయడానికి ఒక డివైస్ కావాలి. సో ఆ డివైస్నే బయోమెట్రిక్ డివైస్ అంటారు. అండ్ మనకి మార్కెట్లో చాలా డివైజెస్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివైజెస్ లైక్ మంత్రా ఉంది, స్టార్టెక్ ఉంది, సెక్యూజన్ ఉంది, మార్ఫో అని ఒకటి ఉంది, నెక్స్ట్ బయోమెట్రిక్స్. సో ఇలా డిఫరెంట్ వెండర్స్ ఉంటాయి. సో ముందుగా మనం మంత్రా గురించి తెలుసుకుందాం. మంత్రా అనేది కొంచెం పాపులర్గా ఉన్న డివైస్. అండ్ మనం ఫస్ట్గా ఈ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలి. ఈ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలంటే మంత్రా డ్రైవర్స్ అని చెప్పి గూగుల్లో మనం టైప్ చేయాలి. సో వన్స్ టైప్ చేయగానే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా క్యాప్చా వెరిఫికేషన్ వస్తుంది. సో క్యాప్చా వెరిఫికేషన్ చేయగానే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ చేయాలి. సో డ్రైవర్స్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ డివైస్ రన్ అవ్వాలి మన సిస్టంలో అంటే దానికి కంపాటబుల్గా ఉన్న డ్రైవర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలాగైతే మనం ప్రింటర్ రన్ అవ్వాలి అంటే ఆ ప్రింటర్కి తగ్గట్టు మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో, మంత్రాకి కానీ లేదా స్టార్టెక్కి కానీ దానికి తగ్గట్టు మనం డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇందులో చూడండి చాలా డ్రైవర్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న డివైస్ మ్యాక్సిమం అయితే MFS 100 అని ఉంటుంది. సో అందులో 3 అయితే ఉంటాయి. ఫస్ట్ ఆర్డీ సర్వీస్, తర్వాత క్లయింట్ సర్వీస్, తర్వాత డ్రైవర్. సో ఈ 3 అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఆర్డీ సర్వీస్ అంటే ఏంటంటే, ఆర్డీ అంటే రిజిస్టర్డ్ డివైస్. సపోజ్ ఈ ఆర్డీ సర్వీస్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం క్యాప్చర్ చేసిన బయోమెట్రిక్స్ అనేవి వాళ్ళు సెక్యూర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ దానికి పర్టికులర్ డివైస్కి ప్రతి ఒక్క డివైస్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అండ్ ఆ సీరియల్ నెంబర్తోనే మనము ఆ పర్టికులర్ డివైస్ని రీఛార్జ్ చేయడం కానీ లేదా ఆ పర్టికులర్ డివైస్ని ట్రాక్ చేయడం కానీ జరుగుతుంది. సో ఆ సీరియల్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏంటి యూజ్ అంటే ఆధార్ సర్వర్తో మన బయోమెట్రిక్స్ అనేవి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో అలా ఇంటిగ్రేట్ అయినందుకు మనం సమ్ కాస్ట్ అయితే వాళ్ళకి పే చేయాలి. ఆ పే చేసే కాస్ట్నే సబ్స్క్రిప్షన్ అంటారు. సో ఆ సబ్స్క్రిప్షన్ చేస్తేనే ఆ డివైస్ అనేది రన్ అవుతుంది. సో చూడండి, ఈ మంత్రాలు అయితే మనము ఆ 3 డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్డీ సర్వీస్ ఒక డౌన్లోడ్ చేసుకోవాలి, MFS 100 డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత క్లయింట్ సర్వీస్. సో ఈ 2 సాఫ్ట్వేర్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. 20 MB అలా ఉంటుంది సైజ్. సో డౌన్లోడ్ చేసుకొని రన్ చేస్తున్నాను. సో ముందుగా డ్రైవర్స్ని రన్ చేస్తున్నాను, తర్వాత ఆర్డీ సర్వీస్ని కూడా రన్ చేస్తున్నాను. దీంతోపాటు క్లయింట్ సర్వీస్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనం సపోజ్ మన డివైస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ క్లయింట్ సర్వీస్ యూజ్ చేసి మనం ట్రబుల్ షూట్ అయితే చేయొచ్చు. సో 3 అయితే మన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మన సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశాక రన్ చేయాలి. చూడండి, రన్ చేయగానే ఇలా టెస్ట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇనిషియలైజ్ చేశాక డివైస్ అయితే క్యాప్చర్ చేయమని అడుగుతుంది. సో చూడండి, క్యాప్చర్ అయితే సక్సెస్ అయింది. తర్వాత స్టాప్ క్యాప్చర్. సో ఈ విధంగా అయితే ముందుగా మంత్రా డివైస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. నేను దాంతోపాటు ఆర్డీ సర్వీస్ని కూడా నేను రన్ చేస్తున్నాను. సో ఈ ఆర్డీ సర్వీస్ రన్ చేశాక మాత్రమే ఆధార్ సైట్తో ఇంటిగ్రేషన్ అవుతుంది. అప్పుడే మన బయోమెట్రిక్స్ అనేవి ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయితే సక్సెస్ అవుతుంది. సో ఈ బయోమెట్రిక్స్ వల్ల యూజ్ ఏంటంటే, మనం చేసే చాలా సర్వీసెస్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ కానీ, అలాంటి సర్వీసెస్లో అయితే పర్సన్ యొక్క ఆథెంటికేషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకైతే ఈ సర్వీస్ హెల్ప్ అవుతుంది. సపోజ్ ఆధార్ ఓటీపీ అయితే ఓకే, ఆధార్ ఓటీపీ లేకపోతే ఈ సర్వీస్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత మనము స్టార్టెక్ FM220 డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో చూడండి, దీనికైతే ఒక డ్రైవర్లో అన్ని కవర్ అవుతాయి. సో మనమైతే ఇన్స్టాల్ చేయొచ్చు. ఆర్డీ సర్వీస్ అని ఒకటి ఉంది కదా, అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. తర్వాత విండోస్ సపోర్ట్ టూల్స్ అని చెప్పి ఈ అప్లికేషన్ అయితే మనం రన్ చేయాలి. సో ఈ 2 అప్లికేషన్స్ రన్ చేస్తే మాత్రమే స్టార్టెక్ డివైస్కి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి అండ్ ఆ డ్రైవర్స్ అయితే రన్ అవుతాయి. చూడండి, నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి రన్ చేస్తున్నాను. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సపోజ్ మీ దగ్గర వేరే డివైజెస్ సెక్యూజన్ కానీ మార్ఫో కానీ వేరే డివైజెస్ ఉంటే ఆ డివైస్కి తగ్గ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలి. అండ్ డ్రైవర్స్ డౌన్లోడ్ చేశాక ఆర్డీ సర్వీస్ కూడా మనము రన్ చేయాలి. ఆర్డీ సర్వీస్ రన్ చేశాక మాత్రమే ఆధార్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో చూడండి, నేనైతే రన్ చేశాను, 2 అయితే వర్కింగ్ ఫైన్ ఉన్నాయి. తర్వాత మనం ఇన్స్టాల్ చేశాక వెంటనే అయితే సాఫ్ట్వేర్స్ వర్క్ అవ్వవు. మనము క్రోమ్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన అడ్రస్ బార్లో క్రోమ్ అని చెప్పి ఫ్లాగ్స్ అని ఒక లింక్ ఇవ్వాలి. అండ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇవ్వగానే పేజ్ అయితే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అక్కడ సెర్చ్ ఫ్లాగ్స్ దగ్గర ఇన్వాలిడ్ అని చెప్పి ఒక టైప్ చేయాలి. సో ఇన్వాలిడ్ అని టైప్ చేయగానే ఒక సెర్చ్ రిజల్ట్ వస్తుంది. ఆ సెర్చ్ రిజల్ట్ అక్కడ డిజేబుల్డ్ అని ఉంటుంది, అది మనం ఎనేబుల్ చేసుకోవాలి.
సో ఇదేంటి అంటే అన్నోన్ సర్టిఫికేట్స్ నుంచి సైట్ రన్ అవ్వాలని చెప్పి క్రోమ్లో ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ చేశాక రీలాంచ్ చేయాలి. సో ఇలా చేశాక మాత్రమే ఆ డివైస్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇలా చేశాక మళ్ళీ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తే డివైస్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఫైర్ ఫాక్స్, సపోజ్ కొంతమంది క్రోమ్ వాడుతుంటారు, కొంతమంది ఫైర్ ఫాక్స్ వాడుతుంటారు. సో మొజిల్లా ఫైర్ ఫాక్స్లో ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది. సో ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే ఇలా సెర్చ్ ఫైండ్ ఇన్ ఆప్షన్స్ అని ఉంటుంది. సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం సర్టిఫికేట్స్ అని చెప్పి ఒక సెర్చ్ ఇవ్వాలి. ఇది ఏంటంటే మనం ఇన్వాలిడ్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రొసీజర్ అనమాట. సో చూడండి అక్కడ వ్యూ సర్టిఫికేట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఆ వ్యూ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ అక్కడ క్లిక్ చేయగానే కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. అందులో సర్వర్స్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ సర్వర్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక యాడ్ ఎక్సెప్షన్ అని ఉంటుంది. సో యాడ్ ఎక్సెప్షన్ దగ్గర ఒక లింక్ అయితే ఇవ్వాలి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అదే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి ఆ పోర్ట్ అడ్రస్ అయితే మనం ఇస్తాం. అలా ఇచ్చాక మాత్రమే ఈ డివైజెస్ అనేవి రన్ అవుతాయి. సో ఈ విధంగా అయితే ఫైర్ ఫాక్స్ అండ్ క్రోమ్లో మనమైతే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, లేదా డ్రైవర్ ఏదైనా వర్క్ అవ్వకపోయినా, సర్వీస్ రన్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా మనకైతే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఎలా రన్ చేయాలంటే ముందుగా సర్వీసెస్ ఓపెన్ చేయాలి. సో ఇందాక చెప్పినట్లు సర్వీసెస్ అనేది మనం సెర్చ్ బార్ ఓపెన్ చేస్తే అక్కడ సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే యాప్ అని ఇలా అయితే మన రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. సో వన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే అక్కడైతే చూడండి అన్ని సర్వీసెస్ మన సిస్టంలో ఉన్న ఆన్గోయింగ్ సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. సో అందులో ఏసీపీఎల్ అని చెప్పి అక్కడ స్టేటస్ అయితే రన్నింగ్ అని ఉంది. అండ్ తర్వాత మంత్ర అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మంత్ర కూడా రన్నింగ్ ఉంది. అంటే మనం ఏవైతే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసామో అవన్నీ ఆటోమేటిక్గా రన్ అవుతుంటాయి. కొన్ని కేసెస్లో రన్ అవ్వవు. అలాంటి కేసెస్లో మనము ఆ సర్వీస్ని అయితే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఒకేసారి రీస్టార్ట్ చేయొచ్చు అనమాట. నేనైతే రైట్ క్లిక్ ఇవ్వగానే మనకు అక్కడ రీస్టార్ట్ బటన్ అని కనిపిస్తుంది. సో ఆ రీస్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆ సర్వీస్ అనేది మళ్ళీ రీఇనిషియలైజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే మనం థంబ్ వేసినా కానీ అదైతే క్యాప్చర్ చేయలేకపోతుంటుంది, లైక్ డివైస్ని రీడ్ చేయలేకపోతుంటుంది. అలాంటి కేసెస్లో చూడండి క్యాప్చర్ చేయగానే ఫ్రేమ్వర్క్ ఈజ్ రెడీ టు యూజ్ అని చెప్పి రీఇనిషియలైజ్ అయితే అయింది. సో నేను చెప్పినట్లు ఎక్కడైతే డివైస్ క్యాప్చర్ చేయలేకపోతుందో అలాంటి కేసులో మనము ఈ సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేసి అందులో మనం రీస్టార్ట్ చేస్తే సర్వీస్ అనేది మళ్ళీ అప్ అవుతుంది అండ్ బాగా పనిచేస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.